ఎలా ఉన్నారు అందరు? ఈరోజు మనం అయితే మైన్క్రాఫ్ట్ చెప్పాను కదా మీకు కొత్తది, దాంతో అయితే వస్తాను అని వచ్చాను. మీకైతే ఇక్కడ చూస్తే మనమైతే గ్రాఫిక్స్ చాలా ఇంప్రూవ్ చేశారు. దీని పేరు అయితే మైన్క్రాఫ్ట్ కాదు, క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్ టైప్ ఆఫ్ మైన్క్రాఫ్ట్ అండి, పర్లేదు. గ్రాఫిక్స్ చూసారా ఎంత రియలిస్టిక్గా వచ్చిందో. ఓకే, మనమైతే స్పాన్ అయ్యాము. మనకి ఇక్కడ కోఆర్డినేషన్స్లో ఉంది. ఇక్కడైతే పంప్కిన్స్ ఉన్నాయి. పంప్కిన్స్ ఎటు చూపిస్తున్నాయి, ఎట్టున్నాయి కాబట్టి నేను ఇటు ఒక విలేజ్ ఉండొచ్చేమో తెలీదు మనకు కూడా. ఫస్ట్ అయితే మనం ఇక చెట్టుని కొడితే తర్వాత ఇక్కడ ఏదైనా విలేజ్ ఉంటే ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. చాలా రోజులైంది మనకి సౌండ్ పెంచుతాను. ఓకే, మనమైతే ఇక్కడ చాలా లేట్ పడుతుంది ఇది కట్టడానికి. మనమైతే నేను చెప్తాను అసలు స్టోరీ ఏంటి, మన లక్కీ సర్వైవల్ ఎందుకు ఏంటంటే, నేను యాక్చువల్గా అది వేరే దాంట్లో చేశాను. దాని తర్వాత మళ్ళీ అంటే పొరపాటున ఆ క్రాఫ్టింగ్ గేమ్ డిలీట్ అయిపోయింది. దాన్ని కూడా సేవ్ చేసుకోలేదు నేను. ఆ సీడ్ సేవ్ చేసుకుందాం అనుకున్నా, తర్వాత అంటే టైం కుదరక చేసుకోలేదు నేను కూడా. ఓకే, స్టిక్స్ గుర్తు ఇది పెట్టి ఇలా తర్వాత ఈ రెండు ఇక్కడ అంతే. తర్వాత అంతా నేను చేసింది కొన్ని స్కేరీ టీచర్ నేను చూశాను. స్కేరీ టీచర్ మీరు చాలా మంది చూస్తున్నారు, తెస్తాను ముందు మాత్రం అప్పుడు కాదు. స్కేరీ టీచర్ కూడా మీకు త్వరలో అయితే కొత్తది తెస్తాను. వచ్చేసి మనకి చూసారు ఇక్కడ పక్కన కోఆర్డినేషన్ పక్కన ఐకాన్ ఉంటుంది మనది అన్నట్టు. ఊరికే బాగుందని చెప్పి పెట్టుకున్నాను. కానీ ఏ ఉంది, హలో విలేజర్ ట్రేడింగ్ ఏం చేస్తాం, పొటాటోస్ పర్లే, ఓకే ఓకే అనుకోవచ్చు. ఏ తర్వాత లేను కానీ ఇందులో ఏముంది, స్టోన్ కట్టరు కదా, అక్కర్లేదు. మనము ఫుడ్ తర్వాత ఫస్ట్ నార్మల్ అంటే కొన్ని రిసోర్సెస్ పడకు, రిసోర్సెస్ అయితే వెతకాలి కదా. రిసోర్సెస్ ఉంటేనే మనము అంటే ఉండగలం కాబట్టి ఫస్ట్ రిసోర్సెస్ వెతికి తర్వాత ఫుడ్ గురించి చూద్దాం. ఇక్కడ జస్ట్ లెదర్ ప్యాంట్ ఓకే బాగానే ఉంటుంది. ఓకే, ఇక్కడ అంత మించి ఏం లేదు. ఇంకా ఇక్కడ ఏమైనా హౌస్ ఇక్కడ ఒకటి ఉంది, ఒక బ్లాక్ స్మిత్ ఉంది ఇక్కడ. ఓకే, ఐరన్ నగ్గెట్ ఉంది, గోల్డ్ది ఇవంతా మనకు అక్కర్లేదు. బ్రెడ్ ఉంది, ఐరన్ అన్నాను, బ్రెడ్ ఉంటుంది. మనమైతే ఇంకా అక్కడ ఒకటి చూసుకుని బ్లాక్ అరే సారీ రా స్క్రీపర్, మనకి ఇప్పుడు వద్దు ఐడియా మనకైతే. రారా దమ్ముంటే రారా. ఓకే పర్లేదు, నైట్ అవుతుంది. నైట్ అయిందా? ఓకే నైట్ అయింది. ఫాస్ట్గా వెళ్ళి ఒక హౌస్లో పడుకోవాలి. నైట్ అయింది. ఓకే నైట్ అయింది. బా ఇక్కడ లేదు బెడ్. విలేజర్స్ ఇంట్లో ఒకటి ఉంటుంది స్పెషాలిటీ, రిసోర్సెస్ ఇక్కడే ఉంటాయి, ఇంకోటి బెడ్ కూడా ఇక్కడే ఉంటుంది. వా ఏం గ్రాఫిక్స్ రా మరి విలేజర్ ఇంకోటి. హలో ఓకే, మనకి
సెట్ అక్కడ ఒక చూసాం కదా పైన. దీంతో ఇప్పుడు పెట్టుకోవాలా? న్యూ టెక్నిక్ గైస్, మీరు ఎప్పుడైనా కావాలని ట్రై చేయొచ్చు. పైగా నీకు కావాలి, నువ్వు ఇప్పుడు ఎలాగైనా సరే నాకు స్ట్రింగ్స్ ఇవ్వాలి. అది బోర్ వస్తుంది. బోత్ అయితే మనకి ఈజీగా ఉంటుంది డిలీట్ చేయడానికి. ఎందుకంటే బో లేకపోతే ఒక డిజాస్టర్. ఉంది, తీసుకోవాలి. డైమండ్స్ ఓపి ఏంటిది? మనకి డైమండ్స్ అయితే వచ్చింది. గుడ్, నాట్ బ్యాడ్. పర్లేదు, వచ్చాయి కదా, సంతోషంగా. ఐరన్ రాలేదు కానీ వచ్చాయి కదా, కనీసం ఇవైనా ఉన్నాయి కదా ఐరన్ లేకపోయినా. సో డైమండ్స్ బెటర్. శాక్ ఏంటిది? ఇందులో అన్ని పెట్టుకోవచ్చు. ఇక్కడ అన్ని పెట్టుకోవచ్చు, కానీ నాకు ఎప్పుడు అర్జెంట్గా ఉండాలి. అదండి, ఫుడ్ గురించి చూద్దాం. డబ్బులు అట్లేదు. అదండి, మనమైతే అక్కడ కొంచెం హే చూసాము. మళ్ళీ అక్కడ ఐరన్ గోళం లేవా? ఐరన్ గోళమ్స్ ఉండాలి, ఉంటాయి. విలేజ్ ఉంటే ఐరన్ గోళమ్స్ ఉంటాయి. ఓకే, ఇది కావాలి మనకి. అంతే, ఫుడ్ అంతా రికవర్ అయింది కదా. మనమైతే ఫస్ట్ మైనింగ్ వెళ్ళాలంటే స్పేస్ ఉండాలి. అక్కడైతే మనకి వెతకడం లేదు. స్టోన్ ద్వారా అప్గ్రేడ్ అయిపోయింది. ఫర్నెన్స్ అక్కర్లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫర్నెన్స్ ఉంది. మినిమం 10 కావాలి. 2 ఫర్నెన్స్ ఆల్రెడీ అక్కడ ఉన్నాయి, అవి తీసుకోవచ్చు. వీటితో ఓకే, మనకి షవెల్ ఒకటి రావాలనుకుంటా. ఓకే, పర్లే. అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. కోఆర్డినేట్స్ ఆల్రెడీ గుర్తుంటాయి. లైన్ రెస్పాన్ పాయింట్స్ కూడా సెట్. ఓకే మళ్ళీ మైనింగ్ వచ్చాక అన్నీ తీసుకోవచ్చు. కోల్ అంటే పూల కాపర్. అది కాపర్ అక్కర్లేదు. కాపర్తో ఏం చేసుకోవచ్చు గైస్, మీరే చెప్పండి కింద కమెంట్ చేయండి. కాపర్తో మనకి యూజ్ ఏంటి? కాపర్ యూజ్ఫుల్ ఇంకా రావట్లేదు. ఓకే, లెట్స్ గో టు అనదర్ ప్లేస్. అన్నీ యూజ్ఫుల్. అంటే కోల్ మనకి టార్చెస్ తయారు చేయడానికి, ఏదైనా స్మెల్ట్ చేయడానికి కానీ కావాలి. గోల్డ్, మనకి గోల్డ్ ఆర్మర్, గోల్డెన్ యాపిల్స్, గోల్డ్ బ్లాక్స్ ఉంటాయి. డైమండ్ ఆర్మర్, డైమండ్ బ్లాక్స్ చేయొచ్చు. ఇంకా మనకి ఐరన్ తెలిసింది కదా, ఐరన్ డోర్, ఐరన్ బ్లాక్ డోర్, ఐరన్ ప్లేట్ ఉంటుంది కదా, అది తయారు చేయొచ్చు. వాటర్ చాలా క్లియర్ ఉంది మరి. ఇంత మనకి ఇక్కడైతే ఏం లేదు. అది అక్కడ ఐరన్ ఉంది. ఐరన్ కావాలి.
మళ్ళీ అవి కూడా కావాలి మనకి, 2 కావాలి, ఐరన్ కోల్. ఐరన్తో అయితే మనం ఆర్మర్ అయినా తయారు చేసుకోవచ్చు, షీల్డ్ కూడా. కానీ కాపర్తో ఓన్లీ డోర్ తయారు చేయొచ్చు. డోర్ కూడా డోర్ రాదు అని కాపర్తో తయారు చేయొచ్చు. అదేంటి నాకు తెలియదు. కాపర్ బ్లాక్స్, డైమండ్ బ్లాక్స్ అయినా బీకన్ హెల్ప్ అవుతాయి. కాపర్ దేనికి హెల్ప్ అవుతుంది నాకు అర్థం కావట్లేదు. ఓకే, బా చాలా ఐరన్ స్మెల్ట్ చేసుకోవాలి మనమైతే. కిందకి వెళ్దామన్నా, టార్చెస్ కూడా లేవు, రిస్క్. మళ్ళీ అది తెచ్చుకుందాం. జై లావా ఉందా కింద? అక్కడ ఏదో ఉంది, లావా అయితే ఉంది, ఉంది. మళ్ళీ ఇక్కడ ఐరన్ ఉంది. అన్ని కనిపెట్టి కష్టపడి పెడితే జాంబీ వచ్చింది. క్రియేపరేది కూడా మనకి తెలీదు ఉందని. సంగ వచ్చింది, పేలింది, నా ఐటమ్స్ అన్ని పోయింది. కొన్ని ఉంటాయి కదా, అలానే తెచ్చుకుందాము. అలా పీస్ఫుల్గా ఉండట్లేదు అదండి. Imposter. Direct అలా డైరెక్ట్ వాటర్ తగ్గాలి. జై శ్రీరామ్. పర్లేదు, చాలా పోయి ఒక్కసారి డైమండ్ లేదనుకున్నాను, డైమండ్ గురించి మర్చిపోయాను. అట్లా అడుగుతున్నాను, డైమండ్ గురించి. కూడా ఫుడ్డే సంబంధించి కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయాను. ఓకే, జాంబీస్ ఉండకపోయింటేనా వాటికి మనకి ఈజీగా ఉంటుంది. మనమైతే ఐరన్తో అయితే మోస్ట్ ఐరన్ కావాలి ప్రస్తుతానికి. మనకి ఫస్ట్ ఐరన్ బిల్డ్ ఉంటే, ఫుల్ ఐరన్ ఉంటే కొంచెం పవర్ఫుల్గా అయినా ఉంటాం. ఇంకా డైమండ్ వచ్చిందంటే ఫుల్ డైమండ్ గీర్, ఇంకా 1 పీస్లో గీర్ 5th, గీర్ 4th వద్ది. నెదరైట్ అనుకోండి, అప్పుడు అనుకోవచ్చు. ఓకే ఓకే, కోల్ చాలా దొరుకుతుంది. మనం కొట్టాను అనుకుంటున్నా, అని అవ్వట్లేదు. అది ఎన్నో గోల్డ్, ఇక్కడ అందరికి గోల్డ్ లేదురా. ఏడి అసలు ఏడి? వద్దు ఇది
ఐరన్ ఉంది కానీ ఇది ఇంపార్టెంట్ కాదు. ఈ వీడియోకి ఇంతే. మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. బాయ్ బాయ్ గైస్. ఇంకా ఈ వీడియోకి ఇంతే. మనమైతే నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా ఆఫ్లైన్లో కొంచెం మైనింగ్ చేసి ఇందులో కొంచెం ఆఫ్లైన్లో చేద్దాం అనుకున్నా. ఎందుకంటే మనకి వీడియో ల్యాగ్ అయిపోద్ది మళ్ళీ ఎందుకు వచ్చిందని. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.